నథింగ్ సీరియస్ మిస్టర్ ఆనంద్, కేవలం ఫిట్నెస్ వల్లే అనుకుంటాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. స్పృహలాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చెప్పు గారు పద. చంద్ర, ఇలా వస్తావా? చంద్ర, నా జన్మలో మళ్ళా నేను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు చంద్ర. ఆనాడు మీ చంద్ర ఆనాడే చచ్చిపోయింది. లేదు చంద్ర, లేదు. నలిగి చచ్చింది నేను. నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్ను అపార్థం చేసుకున్నా. నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం? చంద్ర, ఆనాడు నేను ఆడినంత నాటకం కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందేనా నాటకం? ఇప్పుడు ఆడుతున్నది ఏమిటి? ఇది మాత్రం నటన కాదు. ఎందుకు కాకూడదు? మీరు మహారాజు. ఎన్ని నాటకాలైనా ఆడతారు, ఆడిస్తారు. నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం. కాదు చంద్ర, కానే కాదు. నేను వంచకుని మాత్రం కాదు. కాక మరేమిటి? కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు. మీ మీదున్న నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికొస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు. నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మరి ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలని మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు. త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను. లలిత నా భార్య కాదు. ఏమన్నారు? లలిత మీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు. ఆనాడు అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసిన సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో ఎంతకైనా తెగిస్తారు. నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేరులో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆ మెదటి నన్ను భార్య కాదన్నారు. ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నాను. ఇదేనా నిజం? నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం. లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు. కనీసం ఈ పాపకైనా ఆ లోటు రానివ్వకండి. ఏమండి, ఏమండి, ఇలా రండి. ఏమిటి లలిత? ఈ అమ్మాయి చంద్ర కదా? బాగా చూడండి. ఒకనాడు మన బంగారుకొచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది ఆ చంద్రే కదా? లలిత, ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ఊరుకో. ఎలా ఊరుకుంటాను? నా కళ్ళెదితే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను?